భారతీయ సినీ పరిశ్రమలో హీరోల పారితోషికాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఒకప్పుడు కోటి రెమ్యూనరేషన్ తీసుకున్న నటులు పెద్ద స్టార్లుగా భావించబడేవారు. తరువాత కాలంలో ఆ మొత్తం 10 కోట్లు 50 కోట్ల రూపాయలు దాటి ఇప్పుడు 100 కోట్ల స్థాయికి చేరుకుంది. తాజాగా బాలీవుడ్ స్టార్ ఈ విషయంలో కొత్త రికార్డు సృష్టించినట్లు వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం రణ్వీర్ సింగ్ ఒకే ప్రాజెక్టు ద్వారా ఏకంగా 325 కోట్ల రూపాయలు సంపాదించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే భారతదేశంలో అత్యధిక పారితోషికం అందుకున్న నటుడిగా ఆయన నిలిచినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ భారీ ఆదాయం రణ్వీర్ నటించిన ధురంధర్ సినిమా సిరీస్ ద్వారా వచ్చినట్లు తెలుస్తుంది. మొదట ఒకే సినిమాగా తెరకెక్కించిన ఈ కథను తర్వాత 2 భాగాలుగా విడుదల చేశారు. ఈ 2 సినిమాలు ప్రపంచవ్యాప్తంగా అద్భుత విజయాన్ని సాధించాయి. మొత్తం కలెక్షన్లు 3200 కోట్ల రూపాయలకు పైగా వచ్చినట్లు లెక్కలు చెప్తున్నాయి. సాధారణంగా నటులు ముందుగానే పారితోషికం తీసుకుంటారు. కానీ రణ్వీర్ సింగ్ ఈ సినిమాకు ఫిక్స్డ్ ఫీజు తీసుకోకుండా లాభాల్లో వాటా తీసుకునే ఒప్పందం చేసుకున్నారని చెప్తున్నారు. అంతేకాదు సినిమా బడ్జెట్ పెరిగిన సమయంలో తన వంతు పెట్టుబడి కూడా పెట్టినట్లు సమాచారం. దీంతో సినిమాకు వచ్చిన లాభాల్లో ఆయనకు పెద్ద మొత్తంలో వాటా లభించింది. ఇప్పటి వరకు ఈ రికార్డ్ సూపర్ స్టార్ రజనీకాంత్ పేరిటుండేది. ఆయన జైలర్ సినిమాతో 250 కోట్లకు పైగా సంపాదించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అలాగే అల్లు అర్జున్ పుష్ప 2, ప్రభాస్ కల్కి 2898 AD సినిమాల ద్వారా 200 కోట్లకు పైగా అందుకున్నారని ప్రచారం జరిగింది. బాలీవుడ్లో షారుఖ్ ఖాన్ కూడా పఠాన్, జవాన్ సినిమాల విజయంతో భారీ పారితోషికం అందుకున్నారు. అయితే ఇప్పుడు రణ్వీర్ సింగ్ ఆ రికార్డులను అధిగమించినట్లు సినీ వర్గాలు చెప్తున్నాయి.